ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరులో మళ్లీ విభేదాలు బహిర్గతమయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉభయుల నడుమ ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎంపీకి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం విస్మరపరిచింది. ఎమ్మెల్యే ప్రవర్తనకు అశేష భక్తులు నివ్వెరపోయారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో సోమవారం రాత్రి వేణుగోపాలస్వామి కళ్యాణానికి ఎంపీ కేశినేని సతీ సమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి కూడా సతీ సమేతంగా వచ్చారు. స్వామి కళ్యాణ మండపానికి ఎదురుగా సుమారు 100 అడుగుల దూరంలో రుక్మిణి సత్యభామ విగ్రహాల వద్ద పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చిన్ని దంపతులకు అందజేశారు. వారికి అభిముఖంగా రెండో వైపు ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి తనకు కూడా ఇవ్వాలంటూ 2 చేతులు ముందుకు చాచారు. దీంతో పురోహితులు ఇబ్బంది పడ్డారు. పట్టు వస్త్రాలు ఒకరికే ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యే దంపతులకు ఈవో సంధ్యా ముత్యాల తలంబ్రాలు అందించారు. ఎంపీకి పట్టు వస్త్రాలు ఇవ్వడం నచ్చని కొలికపూడి వెంటనే ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలు బలవంతంగా లాగేసుకుని తన తలపై పెట్టుకుని కళ్యాణ మండపం వద్దకు బయలుదేరారు. ఇదేం పని అంటూ ఎంపీ వర్గీయులు ఆయన నుంచి పట్టు వస్త్రాలను తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే సంయమనం పాటించిన ఎంపీ భక్తుల మధ్య కుర్చీని స్వామివారి కళ్యాణోత్సవం తిలకించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. ఎస్ గుడ్ మార్నింగ్ కుమార్ చంద్, చెప్పండి. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరియు విజయవాడ ఎంపీ మధ్య విభేదాలు ఎందుకు తీవ్ర రూపం దాల్చాయి? కుమార్ చంద్ వినిపిస్తోందా? కుమార్ చంద్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు అయితే సమస్యపోవట్లేదని చెప్పాలి. తాజాగా నిన్న జరిగినటువంటి నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉభయుల నడుమ అయితే మాత్రం ప్రోటోకాల్ చిచ్చు అయితే ఏర్పడింది. ఎంపీకి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం విఘ్నమని చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యే ప్రవర్తనకు అశేష భక్తులు నిద్రపోయారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో సోమవారం రాత్రి వేణుగోపాలస్వామి కళ్యాణానికి ఎంపీ కేశినేని సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా సతీ సమేతంగా అక్కడికి వచ్చారు. స్వామివారి కళ్యాణ మండపానికి ఎదురుగా ఉన్న సుమారు 100 అడుగుల దూరంలో రుక్మిణి సత్యభామ విగ్రహాల వద్ద పూజారులు, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు స్వామికి సమర్పించే పట్టు వస్త్రాలను చిన్ని దంపతులకు అందజేశారు. వారికి అభిముఖంగా రెండో వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యే కొలికపూడి తనకు కూడా ఇవ్వాలంటూ 2 చేతులు ముందుకు పెట్టారు. దీంతో పురోహితులు ఇబ్బంది అంటే పట్టు వస్త్రాలు ఒకరికి ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యే దంపతులకి ఈవో సంజయ్ అయితే ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఎంపీకి పట్టు వస్త్రాలు ఇవ్వడం నచ్చని కొలికపూడి వెంటనే ఎంపీ చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాలను బలవంతంగా లాగేసుకుని తలపై పెట్టుకుని కళ్యాణ వరకు బయలుదేరారు. ఇదేంటంటూ ఎంపీ వర్గీయులు ఆయన నుంచి పట్టు వస్త్రాలు తీసుకున్న ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఉభయ వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో తొమ్మిలాట వరకు కూడా వెళ్ళింది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే కలెక్ట్ చేసుకుని సర్ది చేస్తడంతో వివాదం కలని చెప్పాలి. తన వర్గీయులు ఎంపీ శివనాథ్ వారించిన పరిస్థితి ఉంది. కానీ ఎమ్మెల్యే మాత్రం తన వర్గీయులను మాత్రం వారించిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కళ్యాణ మండపంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దంపతులు, వెనక వరుసలో ఉన్నటువంటి ఎంపీ దంపతులు ఇప్పుడు కూడా కూర్చుని స్వామివారి కళ్యాణంలో కళ్యాణం చేయడానికి కూర్చున్నారు. అదే సమయంలో మొత్తం 250 మంది వరకు దంపతులు ఈ కళ్యాణానికి హాజరయ్యారు. అయితే చిన్ని దంపతులు వారి మధ్యలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కళ్యాణానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10,000 మంది పైగా హాజరయ్యారు. మరోవైపు పట్టు వస్త్రాల వివాదం నేపథ్యంలో 2 వర్గాల మధ్య విద్యుత్ గొడవలు జరుగుతాయని ఆందోళనలో పోలీసులు అత్యంత బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే నిన్న జరిగినటువంటి నెమలికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు, స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు అయితే వాటిలో తాజాగా మళ్ళీ ఎంపీ నుంచి అదేవిధంగా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడికి మధ్య అయితే మాత్రం వివాదం మళ్ళీ రాజకీయాలని చెప్పాలి. ఇది మళ్ళీ ఎక్కడి వరకు దాటిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కుమార్ చంద్, ఈ విభేదాలు పార్టీ అంతర్గత సమస్యల వ్యక్తిగత విభేదాల? తొలినాటి నుంచి ఇద్దరి మధ్య కూడా మనకు తెలిసిందే. ఇప్పటికి 3-4 సార్లు కొలికపూడికి అదేవిధంగా ఎంపీ కేశినేని మధ్య
వివాదాలు చోటు చేసుకునే ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా పిలిచి ఇద్దరికి కూడా ఒకసారి మాట్లాడి ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. కొలిక్కిపూడి మీద అయితే పూర్తి స్థాయిలో అయితే చేశారు. అంటే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే మొత్తం పరీక్ష చేశారో, అంటే ఎవరిది తప్పు ఉంది అనేది ఆ అంశాన్ని అప్పట్లో పరీక్షించారో, ఆ సమయంలో కొలిక్కిపూడి తప్పు ఉందని అప్పట్లో క్రమశిక్షణ కమిటీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆయనకి ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే ఇంకొకసారి ఇటువంటి వివాదాలు చోటు చేసుకోకుండా చూస్తారు. కానీ సహజంగా ఎమ్మెల్యే కొలిక్కిపూడి మొదటి నుంచి కూడా వివాదాలకి తెరదీసే వ్యక్తిగా ఉండటంతో ఆయన మరొకసారి ఈ వివాదాన్ని తెరదీశారు. అది కాకుండా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, దీనిలో ఇంతమంది మధ్యలో, అంటే ఇంతమంది భక్తుల మధ్యలో ఆయన ఇటువంటి చర్యలు పాల్పడటం అయితే మాత్రం ప్రస్తుతం సర్వత్రా అయితే మాత్రం విమర్శలకైతే మాత్రం దారితీస్తోంది. ఇంద్రజ, ఎస్ కుమార్ చంద్, అసలు ఈ బ్రహ్మోత్సవాల్లో, దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో అసలు ప్రోటోకాల్ సమస్య ఎలా మొదలైంది? ఇంద్రజ, ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. అంటే స్వామివారి కళ్యాణం ఏదైతే ఉందో, స్వామివారి కళ్యాణానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే కళ్యాణం జరుగుతుందో, ఈ కళ్యాణంలో తనకు పెద్దపేట వేయాలని ఆశతో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొలిక్కిపూడి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీకి ఎప్పుడైతే పట్టువస్త్రాలను సమర్పించారో వెంటనే ఆయన దానికి రెస్పాండ్ అయ్యి వెంటనే పట్టువస్త్రాలను లాక్కున్నారు. అయితే ఎంపీ కేసు నుంచి అయితే పూర్తిగా అయితే సంయమనం పాటించారని చెప్పాలి. ఆయన వర్గీయులు కూడా వారించారు ఆ సమయంలో. కానీ ఎమ్మెల్యే కొలిక్కిపూడి మాత్రం అవేమి చేయకుండా ఆ వస్త్రాన్ని తీసుకుని మళ్ళీ కళ్యాణ మండపం వరకు వెళ్ళారు. ఈ క్రమంలోనే వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. ఈ వాగ్వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే ఆఖరికి తోపులాట వరకు కూడా వెళ్ళింది. దీన్ని సమసిపోయేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. కాబట్టి ఇవాళ మరొకసారి ఈ వర్గీయుల మధ్య, అంటే తెలుగు తమ్ముళ్ళు రెండుగా విడిపోయారు కాబట్టి ఏదైతే ఆ నియోజకవర్గం, తిరువురు నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ తెలుగు తమ్ముళ్ళు రెండుగా విడిపోయారు కాబట్టి మళ్ళీ ఈ వివాదం ఏదైతే ఉందో దీని నేపథ్యంలో గొడవలు అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి పోలీసులు అయితే కట్టుకట్టుమైన ఏర్పాట్లు చేశారు. కానీ మళ్ళీ ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, అధికార ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమంలో అక్కడ ఉండే విధానం ఎలా ఉండాలి అసలు? సహజంగా కమిటీ సభ్యులు కూడా మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే అక్కడ జరగేటువంటి ప్రోటోకాల్ విషయం ఏదైతే ఉందో, అంశం ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి పట్టువస్త్రాలు ఏవైతే, అంటే పట్టువస్త్రాలు సమర్పించినప్పుడు వారికి ఇవ్వటం, ఇదంతా కూడా ప్రోటోకాల్ దగ్గరగానే ఉంది. ఆ నేపథ్యంలోనే ఈవో కావచ్చు, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా పూజారులు కావచ్చు, ముగ్గురు కూడా ఈయనకే ఇవ్వటం జరిగింది. కానీ ఏదైతే ఎమ్మెల్యే కొలిక్కిపూడి అదేవిధంగా వర్సెస్ చిన్ని ఏదైతే వివాదాలు జరుగుతున్నాయో ఈ వివాదాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే అంత దుందుడుపు చర్యకి పాల్పడ్డారని కూడా విమర్శలు బయటకు వస్తున్నాయి. అంటే ఒక ఎంపీకి ఇవ్వడం అనేది తప్పు అన్న విషయం అయితే, అంశం అయితే లేదు. ప్రోటోకాల్ ప్రకారం అది కరెక్ట్ గానే ఉంది. కానీ ఎమ్మెల్యే మాత్రం దాన్ని చూసి ఆయన వెంటనే దుందుడుకు చర్యగా ముందుకు వెళ్ళటం, అదేవిధంగా ఆ వస్త్రాలను నాటుకోవడం అనేది వివాదాస్పదమైందని చెప్పాలి. రైట్, దేవస్థానం అధికారులు ఈ విషయంలో ఏమంటున్నారు అసలు? దేవస్థానం అధికారులు ఏదైతే ఈ అంశం ఏదైతే ఈ పట్టువస్త్రాలు ఎంపీ దగ్గర నుంచి లాక్కోవటం, అదేవిధంగా ఆయన కళ్యాణ మండపానికి తీసుకెళ్ళటం, అదే కాకుండా ఆయన వెంటనే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ తోపులాట అంశం ఉందో వీటన్నిటిని చూసి ఆలయ కమిటీ సభ్యులు ముందుగానే ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ తగ్గట్టుగానే ఎంపీకి మాత్రమే ఇవ్వటం జరిగింది. అయితే ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి లేదండి. యాక్చువల్ గా ఒకరికి ఇస్తారు పట్టు వస్త్రాలు. అందుకే ఈ నేపథ్యంలోనే ఈవో ముత్యాల హారాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే దంపతులు. అయినప్పటికీ కూడా ఆయన సాటిస్ఫై అవ్వకుండా ఎమ్మెల్యే వెంటనే ఈ పట్టు వస్త్రాలు లాక్కోవటం, అక్కడికి పెళ్లి కళ్యాణ మండపానికి నడుచుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ కూడా వివాదానికి తరలిసినాయని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే కొలిక్కిపూడి అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందనే చెప్పాలి. రైట్ కుమార్ చంద్, అక్కడ ఉన్న భక్తులు ఎట్లా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు అసలు? నిన్న జరిగినటువంటి కళ్యాణం ఏదైతే ఉందో అది ఆ కళ్యాణానికి ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుమారు 250 మంది భక్తులు, అదే దంపతులు
ఈ కళ్యాణంలో కూర్చున్నాడు. అంటే 250 మంది దంపతులు వేరు, అలాగే భక్తులు వేరు. అంటే భక్తులు పోటెత్తారు కూడా బ్రహ్మోత్సవానికి. సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి తంతు ఏదైతే ఉందో, ఏదైతే వివాదం ఉందో, ఆ వివాదాన్ని ప్రత్యక్షంగా మొత్తం వీళ్ళంతా భక్తులంతా తిలకించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా విసుగుపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అటువంటి ప్రవర్తన చేయటం, పట్టు వస్త్రాలు లాక్కోవటం, అటువంటివి కూడా విసుగుపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు చిన్ని గురించి ఆలోచించుకుంటే, అంటే ఎంపీ చెన్నైకి సంబంధించి ఆలోచించుకుంటే ఆయన సమయం అయితే పాటించారు. అదేవిధంగా ఆయన వర్గీయులకు కూడా ఆయన సర్ది చెప్పారు, మాట్లాడవద్దని, గొడవల్ని పెంచొద్దని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయిపోయారు. మొత్తంగా చూసుకుంటే కొలిక్గూడెంతో మరోమారు వివాదాల కేంద్ర బిందువు ఉంది. ఈ రోజు పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా దీని మీద మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా మంది భక్తుల మధ్య జరిగింది కాబట్టి దీన్ని పార్టీ అధిష్టానం స్కూల్స్గా తీసుకుంటుందని చెప్పాలి. రైట్. కుమార్ చంద్, అభివృద్ధి కంటే విభేదాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఏమన్నా వస్తున్నాయా? ఎందుకంటే మొదటి నుంచి కొలిక్పూడి ప్రవర్తన ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా వివాదాల కేంద్ర బిందువుగా ఉంది. అంటే ఆయన తొలినాటి నుంచి కూడా అవతల వాళ్ళ మీద, అంటే ప్రధానంగా ఎంపీ మీద ఏదైతే టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఆరోపణలు ఏమిస్తున్నాయో మొదటి నుంచి కూడా వివాదాలు తెరరేపుతున్నాయి. అదేవిధంగా ఆయన పెట్టినటువంటి స్టేటస్లు కావచ్చు, స్టేటస్ మెసేజ్లు కావచ్చు, అన్ని కూడా ఎంపీకి, ఎంపీ వర్గీయులకి కూడా వ్యతిరేకంగా ఉండవలస్తుంది. ఒక ఎంపీకి సంబంధించి ఇటువంటి స్టేటస్ పెట్టో, ఇటువంటి ఆరోపణలు చేయటం అనేది మొదటి నుంచి తప్పు. ఏదైనా ఉంటే అంతర్గతంగా పార్టీకి సంబంధించి చూసుకోవాలి కానీ బయటికి ఇది బహిర్గతం చేయొద్దని పార్టీ క్యాడర్ చెప్పినప్పటికీ ఆయన మొదటి నుంచి కూడా వాటిని పాటించడం లేదు. అదే కాకుండా ఏదైతే బయట, అంటే బహిరంగంగా ఏదైతే ఉన్నాయో ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి పట్టువస్త్రాలు లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే బహిరంగ సభల్లో ఆయన మీద ఆరోపణలు చేయడం కావచ్చు ఎంపీ మీద, ఇవన్నీ కూడా వద్దని ఆయనకి సర్ది చెప్పినప్పటికీ, అదేవిధంగా చివరిలో ఏదైతే క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆయన పద్ధతి అయితే మారట్లేదు. మరోమారు ఆయన ప్రవర్తనని బహిర్గతం చేసుకున్నారు. ఇది ఈ వివాదం ఎంతవరకు వస్తుంది అనేది పార్టీ అధిష్టానం అయితే మాత్రం తెలుసుకుంటుందని చెప్పాలంటే ఈ వివాదాలకి చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం అయితే ముందుకు వస్తుందని చెప్పాలి. మొత్తం చూసుకుంటే మరోమారు కొలిక్పూడి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే పరిస్థితులు ఉంటాయని కూడా పొలిటికల్ వర్గాలు అయితే మాత్రం భావిస్తున్నాయి. ఎస్ కుమార్ చంద్, పార్టీ కేడర్ లో గందరగోళం అయితే స్టార్ట్ అయింది. మరి హైకమాండ్ జోక్యం చేసుకునే అవకాశం ఉందా? పార్టీ కేడర్ లో గందరగోళం మొదలైంది. పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకోబోతుందా? ఖచ్చితంగా ఇంద్రజ. ఎందుకంటే ఇప్పటికీ నేను ఇందాక చెప్పినట్టుగా కొలిక్పూడి ఎమ్మెల్యే కొలిక్పూడి ప్రవర్తన మొదటి నుంచి కూడా వివాదాలకు సరిదిస్తుంది. అంటే ఆయన వైసీపీ సేవలు కొన్ని పార్టీకి సంబంధించిన కొంతమంది బహిరంగానే మాట్లాడతారు. అంటే వైసీపీలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి టీడీపీలో ఎంపీ మీద ఈ స్థాయిలో విమర్శలు చేశారనే ఆరోపణలు కూడా ఇప్పటికే వెల్లువెత్తిన పరిస్థితి అవుతుంది. అదే కాకుండా గతంలో చూసుకుంటే ఎంపీకి సంబంధించి ఆయన పార్టీ సీటుకి సంబంధించి డబ్బులు అడిగారని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయటం, అవన్నీ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అట్లా చేయటం అనేది, ఆరోపణలు చేయటం అనేది విమర్శలు అయితే సాధించిన పరిస్థితి ఉంది. అదే దీన్ని కంటిన్యూ చేస్తూ ఆయన ఇప్పుడు కూడా అదే విధంగా, అంటే త్వరలో తాను పార్టీ మారబోతున్నారు అన్న సంకేతాలు ఇస్తున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది సర్వసాధారణంగా ఉండే అంశం. ఈ అంశాన్ని ఆయన గద్దం చేయడం, అదేవిధంగా పట్టువస్త్రాలు లాక్కోవడం, అదేవిధంగా బహిరంగంగా ఎవరైతే భక్తులు అంతమంది బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తుల మధ్య ఒక ఎంపీ వ్యక్తితో ఆయన అట్లా దొంగడుగా నడుచుకోవటం అన్ని కూడా ప్రస్తుత విమర్శలకు అయితే సాధిస్తుందని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే దీని మీద ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అయితే స్పందిస్తుంది ఇంద్రజ. అదే కాకుండా క్రమశిక్షణ కమిటీ ముందు మరొకసారి కొలిక్పూడి హాజరయ్యే పరిస్థితులు అయితే నెలకొంటాయని ఖచ్చితంగా పొలిటికల్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇంద్రజ. కుమార్ చంద్, భవిష్యత్తులో ఇలాంటి ప్రోటోకాల్ వివాదాలు పునరావృతం కాకుండా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇంద్రజ, ఇప్పటికే ఏదైతే సీఎం చంద్రబాబు విజన్ ఏదైతే ఉందో, అంటే పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఆయన కట్టుదిట్టమైన
ప్రణాళికల్ని రూపొందించుకుంటూ, అదేవిధంగా కొంతమంది ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేస్తున్నటువంటి విమర్శలకి చెక్కు పెడుతూ ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా మండల స్థాయి పార్టీ కేడర్లని, అదేవిధంగా జిల్లా అధ్యక్షులను కూడా నియమించారు. అక్కడక్కడ ఎక్కడైనా చెదురుమదురుగా ఇబ్బందులు ఉన్నా, కొంతమంది నేతల నుంచి ఇబ్బందులు ఉన్నా వాళ్ళని ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే కొలికిపూడికి సంబంధించి ఇది 3వ మారు. అంటే గతంలో ఒకసారి క్రమశిక్షణ కమిటీ నుంచి వార్నింగ్ అందుకున్నారు. అదేవిధంగా మరో మారు ఈయన ఈ రోజు నేను ఏదైతే జరిగిందో ఆ ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి ఇప్పుడు మరో మారు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది బ్రహ్మోత్సవాల్లో జరిగినటువంటి ఇష్యూ, అదేవిధంగా ఈ ఇష్యూ వేలాది మంది భక్తుల మధ్య జరిగినటువంటి ఇష్యూ. అదేవిధంగా మూడోది ఏంటంటే, మూడో అంశం ప్రధానంగా ఏదైతే వివాదం చెలరేగిందో అక్కడ తోపులాట జరగటం. అంటే 2 వర్గాల మధ్య తోపులాట జరిగింది. అంటే ఇది 2 వర్గాలు, ఎంపీ వర్గం కావచ్చు, ఇటు ఎమ్మెల్యే వర్గం కావచ్చు, ఒక రేంజ్ లో అక్కడ గొడవకైతే సిద్ధమైన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఎమ్మెల్యే కొలికిపూడి చేసినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దానికి ప్రతిచర్యగానే ఎంపీ వర్గం చేశారు. అదేవిధంగా ఎంపీ అయితే సంయమనం పాటించమని చెప్పారు. మొత్తానికి చూసుకుంటే ఈ వివాదం అయితే ప్రస్తుతం పార్టీలో అయితే మాత్రం కలకలం వేస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్.